తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఓం శాంతి 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 సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ను బట్టి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథనంలో, ముఖ్యంగా తరుణ్ భాస్కర్ పాత్రలో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. విజయ్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర అయిపోయాడు విజయ్ దేవరకొండ. అప్పటినుంచి చిన్న సినిమాలు కూడా విపరీతమైన పేరు వచ్చింది. అన్నిటిని మించి తెలంగాణ యాసను ఆ సినిమాలో డిజైన్ చేసిన విధానం చాలామందికి కొత్త మందికి అనిపించింది. అంతకుముందు ఎక్కువ సందర్భాల్లో కేవలం కామెడీగా మాత్రమే ఆ యాసను వాడేవాళ్లు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఆ యాసకు గౌరవాన్ని తెచ్చేలా ఆ సినిమాను డిజైన్ చేశాడు. పెళ్లిచూపులు సినిమా అయిపోయిన తర్వాత కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా నటుడుగా కూడా తరుణ్ భాస్కర్ చాలా సినిమాలను చేశాడు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ చేసిన అన్ని సినిమాల్లో కూడా తెలంగాణ యాసనే మాట్లాడేవాడు. తరుణ్ భాస్కర్ హీరోగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 23న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసింది. మలయాళంలో బాగా సూపర్ హిట్ అయిన సినిమా జయ 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 హే. దర్శన రాజేంద్రన్, బసీర్ జోసెఫ్ కలిసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా హాట్స్టార్లో కూడా ఉంది. ఇదే సినిమాను తెలుగులో ఓం శాంతి 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 అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే చాలా మార్పులు జరిగాయి అని క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ను చాలా బాగా డిజైన్ చేశారు. ఓంకార్ నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. క్రికెట్ మీద అవగాహన లేకపోయినా కూడా క్రికెట్ గురించి మాట్లాడటం, అలానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన చాలా ట్రోలింగ్ మీమ్స్ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. జయ 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 హే సినిమాలో జోసెఫ్ మరియు దర్శన రాజేంద్రన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నీకు తెలుగులో కూడా ఈషా రెబ్బ మరియు తరుణ్ భాస్కర్ కెమిస్ట్రీ కూడా బానే వర్కౌట్ అయింది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అతనికి 23వ తారీఖు రిలీజ్ కాబోయే సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. మొత్తంగా ఓం శాంతి 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 టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మలయాళంలో విజయవంతమైన కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి జనవరి 23న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.